హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో రుచికరమైన ఎంతో ఈజీగా సాంబార్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 100 గ్రాముల దాకా కందిపప్పు తీసుకొని ఒక్క 2 ఈజీలు పెట్టి ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను. ఉడికిన దాన్ని ఇట్లా మెత్తగా ఎనిపి పక్కన పెట్టేసుకొని మనకు సాంబార్కి కావాల్సింది మునక్కాళ్ళు, దోసకాయ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, ముల్లంగి, వంకాయలు చూస్తారు కదా, టమోటా, కొత్తిమీర, కరివేపాకు. సాంబార్లోకి ఎన్ని రకాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చింతపండు అయితే నేను కొంచెం ఒక 50 గ్రాముల దాకా తీసుకున్నాను. కడిగి అది నానబెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి ఒక దబర పెట్టేసుకుందాం. ఈ సాంబారు రైస్లోకే కాదండి, అసలు ఇడ్లీలోకైనా సరే ఈ విధంగా కానీ చేసుకున్నారంటే దోశలో అయినా సూపర్గా అసలు తినే కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోద్ది. దబర పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వీటకంగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 4 ఎండుమిర్చి ముక్కలు వేసేసుకొని ఇట్లా మనం ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా వేయించేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం వేగంగానే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇట్లా కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం బాగా అట్లా వేగంగానే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇట్లా కొంచెం కొంచెంగా వేసేసుకొని అన్నీ వేయించేసుకోవాలండి. ఒక్క నిమిషం అట్లా నూనెలో మగ్గనిచ్చుకుంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే మనం టమాటా వేసేసుకుందాం. ఇది మా నెల్లూరు స్టైల్ సాంబార్ అండి. అసలు ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇట్లానే చేసుకుంటారనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి అని అంత రుచిగా అయితే పిల్లలు కూడా చాలా బాగా తినేస్తారనమాట. అంత బాగుంటుంది. ఇట్లా టమాటాలు కూడా కొంచెం వేగంగానే ముల్లంగి ముక్కలు, మునక్కాడ ముక్కలు, మనమైతే బెండకాయలు, దోసకాయ, క్యారెట్, ఇట్లా వంకాయ ముక్కలు కూడా, క్యారెట్ కూడా వేసేసుకున్నాక వంకాయ ముక్కలు అయితే నేను కొంచెం లేట్గా కట్ చేస్తానండి. ఎందుకంటే వంకాయ ముక్కలు అయితే కొంచెం లేట్గానే కట్ చేస్తాను, ఎందుకంటే అవి కొంచెం కర్రీ ఎక్కుతాయి కాబట్టి. ఇవన్నీ బాగా ఇట్లా కలిపేసుకున్నాక అప్పుడు లాస్ట్లో కట్ చేసేసి ఇట్లా వేసేస్తాను అనమాట. అప్పుడైతే మనకి వంకాయ కర్రీని పట్టకుండా ఉంటుందన్నమాట. వంకాయ ముక్కలు కూడా వేసేయగానే ఇంకెమ్మటే మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఒక్క నిమిషం అట్లా మనం అయితే ఈ కూరగాయలన్నిటిని బాగా కలిపేసుకుందాం. కొంచెం బాగా కూరగాయలు అయితే ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా బాగా దబర్ని ఇట్లా తీసుకొని ఇట్లా కిందకి పైకి బాగా వేగేటట్టుగా మనం ఇట్లా అనుకునేసి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసుకున్నామంటే ఆవిరికి ఈ కూరగాయలన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ కూరగాయలన్నీ మగ్గేలోపు మన చింతపండు అయితే కొంచెం బాగా రసం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇట్లా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మనం అంటే ఈ కూరగాయలన్నిటికీ సాంబార్కి సరిపడా కారం అయితే వేసేసుకుందాం. దీంట్లోకి మనం సాంబార్ పొడి కూడా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఆ పొడి లేకపోతే ఈ సాంబార్కి టేస్టే రాదనమాట. ఇట్లా మొత్తం బాగా కారం కూడా వేసాక కలిపేసుకొని ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టి మగ్గనిచ్చేసుకుందాం. చూడండి ఇట్లా మగ్గుతూ ఉంటాయి కదా, మగ్గిన వాటిల్లో మనం తీసుకున్న చింతపండు పులుసు అంటే మనం దేంతో తీసుకుంటామో అదే దాంతో వాటర్ అయితే పోసుకున్నామంటే పులుపు కరెక్ట్గా ఉంటుంది అనమాట. పులుపు కొంచెం మనకి ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఆ నీళ్ళు, ఆ చింతపండు రసం పోసినాక ఒక్క సెకండు అట్లా మూత పెట్టి ఆ కూరగాయలన్నీ ఉడికిచ్చేసుకుందాం. ఈలోపు అయితే మనం సాంబార్ పొడి చేసుకుందాం. పచ్చిశనగపప్పు, ధనియాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ కూడా మనం కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు అంటే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇది సాంబార్ పొడి అండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇది నిల్వ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇట్లానే కొంచెం ఎక్కువ చేసుకొని ఒక డబ్బాకి పెట్టుకున్నామంటే మనం ఇప్పుడు సాంబార్ ఇట్లా చేసుకున్నా దాంట్లోకి 1 స్పూన్ పొడి అయితే సరిపోతుందన్నమాట. మేము ఎప్పుడు ఇట్లాగే స్టాక్ చేసి పెట్టుకుంటామండి సాంబార్ పొడి. మన ఛానల్లో సాంబార్ పొడి, రసం పొడులు అన్నీ ఉన్నాయండి. కావాలనుకుంటే మీరు ఒకసారి ఛానల్ ఆన్ చేసి ఇట్లా మీకు ఏ పొడి కావాలంటే ఆ పొడి మీరైతే రెడీ చేసుకోవచ్చు. ఇట్లా సాంబార్ పొడి అంతా ఇవన్నీ వేగిపోయేటప్పుడు లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసేసి ఒక్క సెకండ్ అట్లా వేయించేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన సాంబార్ పొడి రెడీ అయిపోద్ది. అసలు ఈ పొడి లేనిదే ఆ సాంబార్కి రుచే రాదండి. ఇట్లా ఇది మిక్సీకి వేసేసుకుందాం. కొంచెం చూసారుగా, కొంచెం ఈ విధంగా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్ది.
ఎట్లాగే డబ్బాలో పోసి పెట్టుకున్నా, ఒక గాజుసీసాలో పోసి పెట్టుకున్నా అస్సలు పాడవదు. ఇట్లా సాంబార్లు చేసుకున్నప్పుడు పనికొస్తుంది అనమాట. మనకైతే ఇప్పుడు ఈ సాంబార్ కోసం ఉడకబెట్టుకున్న ఈ కూరగాయలన్నీ కూడా ఉడికిపోయినాయి. చూడండి, మునక్కాడ, దోసకాయ అన్నీ ఉడికిపోయినాయి. చూడండి, మునక్కాడ కూడా ఉడికిపోయింది. వంకాయ ముక్కలు మనకి అన్నీ ఉడికిపోయినట్టేనండి. ఇంకా ఇప్పుడైతే మనం ఎనిపి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుందాం అనమాట. మనం ఫస్టే 2 విజిల్లు పెట్టి ఉడికించుకున్నాం కదండి పప్పుని. ఆ పప్పుని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న పప్పుని ఇట్లా వేసేసుకొని, ఇప్పుడు మనం పులుపు, ఉప్పు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని, పులుపు ఎక్కువగా అనిపిస్తే ఇప్పుడైతే కొంచెం ఒక 1/2 గ్లాస్ నీళ్ళన్నా పోసుకోవచ్చండి. ఇది కొంచెం మరగనిచ్చాలి కాబట్టి. నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే ఏమి వేయక్కర్లేదు, వాటర్ అయితే వేయక్కర్లేదు. పులుపు కరెక్ట్గా ఉంది. ఇట్లా కొంచెం బాగా మరగనిచ్చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన మా నెల్లూరు స్టైల్ సాంబార్ రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా బాగా మరిగేటప్పుడు ఇంకొక నిమిషంలో మనం దించేస్తాం అన్నప్పుడు ఆ పొడి అయితే వేసేసుకుందాం. సాంబార్ పొడి 1 స్పూన్ పొడి వేసుకుంటే చాలండి. అసలు ఈ పొడి వేయంగానే ఆహా ఓహో అంటారు. అంత సువాసన వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ లొట్టలు వేసుకొని తింటారనమాట. ఇంకా మాటలే ఉండవు, అంత బాగుంటుంది. చూసారు కదా ఎంతో రుచికరమైన సాంబార్ని ఎలా చేయాలో చూసేస్తారు కదా. ఫస్ట్ అయితే మీరు మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకొని 1 సెకండ్ అట్లా మూత పెట్టేసుకుంటే ఎంతో గుమగుమలాడే సాంబార్ మనకి రెడీ అయిపోతుంది అనమాట. దీంట్లోకి మనం ఏ తాలింపులు చేసుకోకపోయినా దీంట్లో ఉన్న కూరగాయలతోనే సూపర్గా మన పిల్లలైతే హ్యాపీగా లాగిచ్చేస్తారండి. దీంట్లో ఒక నెయ్యి చొక్కేసి చిన్నపిల్లలకి పెట్టినా బాగా తినేస్తారు. నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలో మా నెల్లూరు స్టైల్ సాంబార్ వేసుకొని టేస్ట్ చేసేస్తున్నా. మీరు కూడా రుచి ఎలాగ ఉండదు చెప్పండి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.